నిజానికి ఇప్పుడు కవిత చెప్పిన అంశం పక్కకు పెడితే కాళేశ్వరం విషయంలో సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినప్పుడు కావాలని కోరుకున్నప్పుడు తెలంగాణ సమాజంలో ప్రధానంగా బీఆర్ఎస్కు పెద్ద ఎత్తున క్యాడర్ ఉంది. గ్రామస్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు క్యాడర్ ఉంది. కానీ అనుకున్నంత స్పందన రాలేదనేది కవిత ఆవేదన. అదే నిజానికి నిజం కావచ్చా? ఎందుకు తెలంగాణ సమాజం నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ అంత రియాక్షన్ రాకపోవడం? నిజానికి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతాయి, పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతాయి, రాస్తారోకోలు జరుగుతాయి. సిబిఐ కేసు అప్పగిస్తారా, కాళేశ్వరంకి సంబంధించి ఒక కేసీఆర్ లాంటి వ్యక్తి మీద చేస్తారని ఆందోళనలు జరుగుతాయని భావించారు. అది జరగకపోవడం పార్టీ నాయకత్వ లోపమా, లేదా నిజంగానే ప్రజల్లో అనుకూలత లేకపోవడం అనుకోవచ్చా? అంటే ప్రజలు చాలా విషయాలు స్పందించారు. దాన్ని బట్టి మనకు అనుకూలత ప్రతికూలత అనేది ఇష్యూ కాదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా వైసీపీ నుంచి ఇదే విమర్శ వచ్చింది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వల్ల అడావుడే తప్ప ప్రజలు ఎక్కడ రియాక్ట్ అయ్యారు చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా అని చాలా మంది వైసీపీ నేతలు మాకేమీ డ్యామేజ్ జరగదని అనుకున్నారు. నాతో నేను విశ్లేషణ చేస్తూ చంద్రబాబు నాయుడు అరెస్టు టీడీపీ శ్రేణులే కాదు విస్తృత ప్రజానీకంలో కూడా జగన్ పట్ల వ్యతిరేకత పెంచింది అని ఆ రోజు నేను విశ్లేషిస్తే నాకు కొంతమంది వైసీపీ సీనియర్ నేతలు మంత్రులు కూడా ఫోన్లు చేసి, సార్ మీ అంచనా తప్పు సార్, ఎక్కడ పెద్ద రెస్పాన్స్ లేదు సార్, మీరు చూడండి టీడీపీ వాళ్ళే తప్ప ప్రజలు ఎక్కడ రియాక్ట్ అవుతున్నారు సార్ అన్నారు. ఎన్నికల రుజువు కదా, ప్రజలు ప్రతిసారి రియాక్ట్ కారు, ఎప్పుడు రియాక్ట్ కావాలో అప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటారు. సో అందువల్ల దాన్ని మనం గీట్రాయిగా తీసుకోలేం. కానీ మీరు అన్నట్లు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు టీడీపీ రియాక్ట్ అయిన దాన్ని కేసీఆర్ కు సిబిఐ అప్పచెప్పడం పైన బీఆర్ఎస్ రియాక్ట్ అయిన దాంతో పోల్చాలి. కానీ ఆ పోలిక కూడా 100% కరెక్ట్ కాదు. అప్పుడేమో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏమైంది కనుక భుజాలు తడుముకుంటే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నారా అని కూడా అడుగుతారు కదా. ఇప్పుడు ఏమైంది, సిబిఐ విచారణే కదా, దీంతో కొంపలే మునుగుతున్నాయి. సిబిఐ ఏమైనా విచారణ పిలిచిందా, కేసీఆర్ అరెస్ట్ చేసిందా, సిబిఐ ఏమైనా అభియోగ పత్రం ఛార్జ్షీట్ వేసిందా, ఏం జరిగింది కనుక ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యారు అనే క్వశ్చన్ కాంగ్రెస్ నుంచి కూడా వస్తుంది. అంటే మీరు ఏం తప్పు చేయకపోతే మీకెందుకు భయం అని. సో అందువల్ల బీఆర్ఎస్ లో ఆ డైలమా కూడా ఉండొచ్చు, దీనికి ఎలా రియాక్ట్ కావాలి, ఎక్కువ రియాక్ట్ అయితే ప్రజల్లో ఏమైనా రాంగ్ సంకేతం పోతుందా అని. సో అందువల్ల బీఆర్ఎస్ నాయకత్వం పొలిటికల్ గా రియాక్ట్ కాలేక కాదు, ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో పార్టీ లేకపోతే ఎవరి నాయకత్వంలో పార్టీ ఉంది. కేసీఆర్ రియాక్ట్ కమ్మని ఆదేశిస్తే కేటీఆర్ వద్దంటాడా, కేటీఆర్ వద్దంటే ఆగుతుందా? ఐ డోంట్ థింక్ దట్ కదా. సో కవిత ఆమెకు ఉపయోగపడాలి గనక చూడండి, కేసీఆర్ పట్ల ఆమె థీరీ ఒకటి ఉంది కదా, కేసీఆర్ దేవుడు ఆమె చుట్టూ దయాలున్నాయని. సో ఆ థీరీని బలపరచడానికి దీన్ని ఉపయోగించుకుంటోంది. అంటే కేసీఆర్ దేవుడు, కానీ ఆ దేవుడి పైన సిబిఐ విచారణ అన్నా ఈ దయ్యాలు అడ్డుపడుతున్నాయని ఆమె చెప్పదలుచుకున్నది. కానీ రియాలిటీ మనందరికీ తెలుసు కదా, మీకు నాకు జర్నలిస్టులుగా మనందరూ తెలుసు. బీఆర్ఎస్ కేసీఆర్ హ్యాండ్లో లేకపోతే అది కేటీఆర్ హ్యాండ్లో ఉందా? కేసీఆర్ చెప్తే వింటారు తప్ప కేటీఆర్ చెప్తే మాత్రమే విని కేసీఆర్ చెప్తే వినరా? అయినా కేటీఆర్ ఎందుకు కేసీఆర్ అంశంలో రియాక్ట్ కాడు? కేసీఆర్ ఇంత తాపత్రయపడేది, ఇంత కష్టపడేది, బిడ్డ ఇంత తిరుగుబాటు చేసినా ఇన్ని ఇబ్బందులు పడేది కేటీఆర్ను ఆ నాయకుడు చేసేందుకే కదా. అందువల్ల కేటీఆర్ కేసీఆర్ మధ్య కాంట్రడిక్షన్ ఉంది అని క్రియేట్ చేసే ప్రయత్నంలో ఒక ఎత్తుగడ ఇది. కానీ అది ఐ డోంట్ థింక్ దట్ ఈస్ కరెక్ట్ కదా. టీఆర్ఎస్ ఏంటంటే రియాక్ట్ అయితే లాభం ఎంత ఉంటుంది. ఇప్పుడు రియాక్ట్ కాలేదనుకోండి, పట్టించుకోలేదని క్లెయిమ్ చేసుకోవచ్చు, వాట్ వీ డోంట్ కేర్, దేనికైనా రెడీ అని. కానీ రేపు రియాక్ట్ అయ్యి జనంలో స్పందన లేదనుకోండి, అప్పుడు ఇంకో రకమైన మీనింగ్ కూడా పోతుంది. అందువల్ల వారి పొలిటికల్ క్యాలిక్యులేషన్ వారికి ఉండి ఉంటాయి కదా.